బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర విభజనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగస్వాములు కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామంటూనే రాష్ట్రం విడిపోతే టీడీపీ ప్రణాళిక ఎలా ఉండబోతుందో పార్టీ శ్రేణుల్లో చర్చకు పెట్టింది టీడీపీ. తెలంగాణ ఏర్పడితే 2 రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందని, చంద్రబాబు జాతీయ స్థాయి నేతగా మారి ఢిల్లీలో చక్రం తిప్పుతారంటూ తమ్ముళ్లు సరికొత్త లెక్కలు వేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కొత్త నినాదాన్ని వినిపిస్తున్నారు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని బీజేపీ ప్రచారం చేసినట్టు 2 రాష్ట్రాలు, చంద్రబాబు ప్రధాని అని సరికొత్త స్లోగన్ను తమ్ముళ్లు తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ అంశం తెర మీదకొచ్చినప్పుడల్లా డిఫెన్స్ లో పడే టీడీపీ ఈసారి పందా మార్చుకుంది. అటు పార్టీలోని సీమాంధ్ర నేతలు, ఇటు తెలంగాణ నేతలు కూడా చంద్రబాబే ప్రధాని అంటూ ఒకే పల్లె అందుకుంటున్నారు. సున్నితమైన రాష్ట్ర విభజన అంశంపై వివాదాస్పద ప్రకటనలు చేయకుండా పార్టీ ప్రయోజనాలు కాపాడిన బాబును జాతీయ స్థాయి నేతగా మార్చారు తెలుగు తమ్ముళ్లు. ఇన్నాళ్లు రాష్ట్ర విభజన జరిగితే తమ రాజకీయ భవిష్యత్ ఏం కావాలని మదనపడిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే తమకే మంచిదని కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్రాల్లో 2 చోట్ల టీడీపీని అధికారులకు వస్తుందని కార్యకర్తలకు, పార్టీ సానుభూతి పరులకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన అనుభవం ఉంది కాబట్టి బాబు ప్రధాని కూడా అయిపోతారని జోస్యం చెబుతున్నారు. 2 రాష్ట్రాలు అయితే జాతీయ పార్టీ మాదప్పుడు, 2 రాష్ట్రాల్లో కూడా మా పార్టీ మరి ముందంజలో ఉంటుంది. ఎందుకంటే 2 ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి ఏదైనా పార్టీ ఉంది ఇక్కడంటే, ఇటు తెలంగాణకు వచ్చినా లేకుంటే సీమాంధ్రకు పోయినా కానీ అభివృద్ధి రుచి చూపించింది రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రాంతాల్లో కూడా టీడీపీ బలంగా ఉంటుందని, అక్కడ కూడా ప్రజాబలం ఉంటుందని టీటీడీపీ నేతలు నమ్ముతున్నారు. 2 రాష్ట్రాలు అయితే టీడీపీ జాతీయ పార్టీ అవుతుందని, కేంద్రంలో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు టీడీపీ నేతలు. తెలంగాణ ఇవ్వండి, ఈ ప్రాంతీయ సదస్సు మీద కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ డిక్లేర్ చేయండి, మాకు ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ కోరుకుంటున్నది, ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవుతాడు, ఏంటో కాలేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రంలో పడే ఎంతో సేవ చేశారు. కలిసి ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు, విడిపోతే ప్రధానమంత్రి అవుతాడు. మా పార్టీకి ఏంటోక, మా నాయకుడికి ఏంటోక. విభజన అంశం వేడెక్కినప్పుడల్లా టీఆర్ఎస్ కు టార్గెట్ గా మారుతున్న టీడీపీ ఇప్పుడు మాత్రం జరుగుతున్న పరిణామాలని ఆసక్తిగా గమనిస్తోంది. నిర్ణయం తమ చేతిలో లేనప్పుడు ఏది జరిగినా మన మంచికేనని 2 రాష్ట్రాలు, బాబు ప్రధాని అంటూ 2 ప్రాంతాల ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికల్లో వేలం పాటలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులను వేలంలో కైవసం చేసుకున్నట్లు తెలిస్తే కటకటాలేనని హెచ్చరించింది. అటువంటివి దృష్టికి వస్తే వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. మంత్రుల పర్యటనపై కూడా ఈసీ కన్నెర చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనైతిక పోకడలకు తెరలేచింది. సర్పంచ్ పదవి అంగట్లో సరుకైంది. ప్రజాస్వామ్యానికి రచ్చబండ దగ్గరే ఉరివేస్తున్నారు. పాడుకున్నోళ్లదే పదవి, ఎక్కువ డబ్బు పెట్టగలిగిన వాళ్లే సర్పంచ్. అంతా వేలం వెర్రి. ఊరంతా కలిసి నిజాయితీ పరులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారా అంటే అది లేదు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాళ్లు ఎంత డబ్బు వెచ్చించైనా సర్పంచ్ పదవి దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ కూడా పెరగడంతో సర్పంచ్ పదవి వేలం పాటల వరకు వెళుతోంది. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికే సర్పంచ్ పదవి. ఈ అనైతిక వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వేలంపాటల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను కైవసం చేసుకుంటున్న తీరుని సీరియస్ గా తీసుకుంది. వేలంపాటల్లో పదవులు పొందినట్టు తెలిస్తే వెంటనే సీరియస్ గా స్పందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఎన్నికలు జరగకుండా వేలంపాటల్లో పదవులు పొందడం నేరమనే విషయం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర మంత్రులను కూడా ఎన్నికల సంఘం కట్టడి చేసే విధంగా ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేలోపు మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తే వాటిని ఎన్నికల పర్యటనలుగానే పరిగణిస్తామని తేల్చి చెప్పింది. అయితే సచివాలయంలో రెగ్యులర్ గా సమీక్షలు జరుపుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఉద్యోగాలు భర్తీ చేయవద్దని, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వద్దని ఏపీపీఎస్సీని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై త్వరలో అన్ని జిల్లాల అధికారులతో సమీక్షించనున్నారు నవీన్ మిట్టల్.
పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాశ్మీర్ సచివాలయం మంటల్లో చిక్కుకుంది. అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సుడులు తిరుగుతున్న పొగ ఆకాశాన్నంటింది. అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 16 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల జనం తీవ్ర ఆందోళన చెందారు. బోనాల పండుగ వైభవంగా ప్రారంభమైంది. సాంప్రదాయం ప్రకారం బోనాల పండుగ మొదట గోల్కొండ కోటలో మొదలైంది. ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం పాత బస్తీలో బోనాల సమర్పణ జరుగుతుంది. దాదాపు 33 ఇయర్స్ తర్వాత ఈ రెండు ఫెస్టివల్స్ కలిసి ఒకే రోజు మొదలవుతున్నాయి. మన బోనాలు 8th ఆగస్ట్ నాడు ఫినిష్ అవుతుంది. అదేవిధంగా 9th ఆగస్ట్కి ఈదుల్ ఫితర్తోని ఈ రంజాన్ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అవి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. దీనికి బయట నుంచి ఫోర్సెస్ కూడా తీసుకురావడం జరుగుతున్నది. ఆషాఢ మాస ప్రారంభమై గోల్కొండ బోనాలు ప్రారంభం జరుగుతుంది. 11 తారీఖు నుంచి ఆగస్టు 8 తారీఖు వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారు దర్శనాన్ని చేసుకొని వెళ్ళిపోవాలని మా ట్రస్ట్ కమిటీ ద్వారా చెప్తున్నాము. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 విడతలుగా జరగనున్న ఎన్నికల్లో ఇవాళ మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన పురూలియా, బాంకురా, పశ్చిమ మిడ్నాపూర్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 15, 19, 22, 25 తేదీల్లో మిగతా దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర సిఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు.
శ్రీనగర్లో ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సచివాలయం. ఢిల్లీ బాట పట్టిన నేతలు, హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ. కిర్లంపూడిలో బాంబు దాడి, మాజీ మంత్రి అనుచరుడి ఇల్లు ధ్వంసం. ఘనంగా మొదలైన బోనాల పండుగ, గోల్కొండకు తరలి వచ్చిన భక్తులు.